తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి నాయకులతో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పేదవారికి చీరలు పంపిణీ చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సేవ చేయాలని లోకేష్ ఎంతో కష్టపడుతున్నారన్నారు. ఏపీని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆర్నిశలు శ్రమిస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో వివిధ మల్టీనేషనల్ కంపెనీలతో, చైర్మన్లతో, సీఈఓలతో వరుస భేటీల్లో పాల్గొంటున్నారని, వారి ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటూ మరొక్కసారి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, అడబాల నారాయణమూర్తి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, రామ్ లక్ష్మణ్, పైబోన రఘు, బడుగు పెద్ద, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, బాబులు, అడబాల మురళి, చేపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐటీ మినిస్టర్ మా మిత్రులు సాటి శాసనసభ్యులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఈరోజు ఘనంగా ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఇది కూటమి అందరూ కలిసి ఉండడానికి అన్ని చోట్ల ఇలా జరిగితే మంచి ఇండికేషన్ ప్రజల్లో కూడా వెళ్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ చేస్తూ ఉంది, అన్ని చోట్ల కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే లోకేష్ గారు ఇవాళ పరిణితి చెందిన నాయకుడు. పాత లోకేష్ గారికి ఈ రోజుకి సంబంధం లేదు. మేము తోటి శాసనసభ్యులుగా మేము ఆయనతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా గౌరవంగా అందరినీ, చాలా మర్యాదగా అందరిని హక్కును చేర్చుకుని ఈ రాష్ట్ర పరిపాలనలో ఆయన ముద్ర వేసుకున్నందుకు వారికి భగవంతుడు 100కి 100 జన్మదినాలు జరుపుకునే అవకాశాన్ని, అలాంటి ఆయుష్ని ప్రసాదించాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి జన సైనికులు, కూటమి నాయకులు, చెప్పాలంటే ఇవాళ మన కూటమి ఎమ్మెల్యే నేను పార్టీ జనసేన నుంచి నెగ్గినప్పుడు కూడా అందరూ కలిసి పనిచేసిన తర్వాత నేను నెగ్గాను. కాబట్టి మరి ఆ యొక్క మనం ఏదైతే మనకు మంచి చేసిన నాయకులందరూ కూడా మనం మళ్ళీ మంచి చేయాలి. కూటమి నాయకులందరూ కూడా మరి నేను సహాయం చేసే శక్తిని ఇచ్చిన భగవంతుడికి మరి నేను ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాలని విధిగా అన్ని చోట్ల కూడా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఎందుకంటే కూటమి అనేది బలంగా ఉన్నప్పుడు ఇండికేషన్ అన్ని చోట్ల ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి, చంద్రబాబు గారి పుట్టినరోజులో మనం పార్టిసిపేట్ చేసి, మోడీ గారి పుట్టినరోజులో అందరూ కలిపి చేసి ఇలా చేసినట్లయితే ఈ కూటమి ఇంకా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రామలక్ష్మణులకి, అదే రకంగా పెద్ద గారికి, రాంప్రసాద్ చౌదరి గారికి, ఈ కార్యక్రమం చేసే కూటమి నాయకులకి, కాశీ గారికి, రఘు గారికి, మరి రాజేష్కి, నాగు గారికి, పాలూరి వెంకటేశ్వర గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో విచ్చేసిన కాశీ గారికి, ఇంకా పుల్లా బాబీ గారికి, అడపా ప్రసాద్ గారికి, ఇంకా నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వస్త్రదాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది కోరుతున్నాను. జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయులు ఈ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినోత్సవాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి పార్టీ, అదే బీజేపీ సంబంధించి వాళ్ళ పండుగ వాతావరణ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే స్థానిక శాసనసభ్యులు సోదర సమ్మానులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేద మహిళలకు వస్త్రదానం చేయడం చాలా సంతోషం. ఏదైతే ఇవాళ కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిపి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో వారికి అండదండలుగా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర సారథ్యంగా ఎంతో కృషి చేస్తున్నారు. వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాళ పెద్ద మనసు చేసుకుని ఈ పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిత్రపక్షం అంటేనే ఒకరు కలిసి ఒకరు సంఘీభావంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం అందరూ కూడా భావిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా రానున్న రోజుల్లో ఈ మిత్రపక్షాల కూటమికి సంపూర్ణమైన విశ్వాసం, మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వాళ్ళ జన సైనికులు ఎవరైతే ఈ కార్యక్రమం ఇక్కడ తలపెట్టారో అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.